హలో హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? నేను కూడా మస్కట్లో బాగున్నానండి. మీరందరూ కూడా బాగుండాలని మనసారా కోరుకుంటున్నాను. ఈరోజు మన రెసిపీ వచ్చేసి చికెన్ తొక్కు పచ్చడి అండి. చాలా టేస్టీగా ఉంది. నేను ఏ విధంగా తయారు చేసుకున్నాను అన్నది చూపిస్తాను, చూసేయండి ఫ్రెండ్స్. చూసారు కదా, ఇక్కడ రైస్ పెట్టుకుని అయితే నేను తింటున్నానండి. చాలా సూపర్గా ఉంది. సింపుల్గా నేను ఏ విధంగా చేసుకుంటాను అన్నది ఈ వీడియోలో చూపిస్తాను. తప్పకుండా చివరి వరకు చూసి లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. వేరే కంట్రీలో ఉండి వీడియో చేయడం అనేది చాలా కష్టంగా ఉంటుంది. అదేవిధంగా నా ఛానల్ చూసే ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ అదేవిధంగా చూసే ప్రతి ఒక్కరు తప్పకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనండి, వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇక్కడైతే ఇది హాఫ్ కోడి అండి. సగం కోడిని అయితే ఫ్రిడ్జ్లో నుంచి తీసి వాటర్లో అయితే వేసానండి. కొద్దిసేపు కూల్ తగ్గాకైతే నేను నీట్గా స్కిన్ తీసేసి చిన్న ముక్కలుగా అయితే కట్ చేసి ఉంచుకున్నానండి. నేను కట్ చేసుకున్న చికెన్ ముక్కలు అయితే శుభ్రంగా కడుక్కున్న తర్వాత ఉప్పు పసుపు వేసి ఈ విధంగా అయితే ఉడికించుకుంటున్నానండి. చూశారు కదా ఫ్రెండ్స్, ఈ విధంగా వాటర్ అంతా ఇంకిపోయే వరకు చికెన్ ముక్కలను అయితే ఈ విధంగా ఉడికించుకోవాలి. చూశారు కదా, వాటర్ అంతా ఇంకిపోయింది. ఇప్పుడు ఈ చికెన్ తీసి పక్కన పెట్టుకొని కొంచెం చల్లారాక చిన్న చిన్న పీసులాగా అయితే చేసుకున్నానండి. తీసి ఒక ప్లేట్లో పెట్టుకొని చల్లారాక నేనైతే చిన్న చిన్న పీసెస్ కింద అయితే చేసుకున్నాను. నా ఛానల్ని 80% అయితే సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారండి. ప్లీజ్ అండి, నా వీడియో చూసే ప్రతి ఒక్కరూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. చూడండి, నేనైతే ఈ విధంగా చిన్న ముక్కలుగా చేసుకున్నాను. ఇప్పుడు ఈ ముక్కలన్నిటిని బాగా ఆయిల్లో అయితే ఫ్రై చేసుకుందాం ఫ్రెండ్స్. నేను ముందుగా ఉడికించిన పెనంలోనే ఆయిల్ వేసుకొని అయితే ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఈ చికెన్ ముక్కలన్నిటిని బాగా కలర్ మారే వరకు అయితే ఈ విధంగా అయితే ఫ్రై చేసుకుంటున్నాను. ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకున్నానండి. పచ్చివాసన పోయే విధంగా బాగా కలుపుకొని మసాలాలన్నీ కూడా వేసుకున్నాను. ధనియాలు, జీలకర్ర, చెక్క, లవంగాలు, యాలకులు అన్నీ వేసిన పొడి, కారము, ఉప్పు, పసుపు, రుచికి తగినంతగా మసాలాలు అయితే వేసుకొని కలుపుకుంటున్నాను. చాలా సింపుల్గా చాలా టేస్టీగా అయితే ఉంటుంది చికెన్ తొక్కు పచ్చడి. నేను ఆయిల్ కొంచెం తక్కువగానే వేసుకున్నానండి, ఎందుకంటే నాకు ఎక్కువ నిల్వ ఉండదు కాబట్టి. ఎక్కువ క్వాంటిటీలో చేసుకుంటే ఎక్కువ ఆయిల్ వేసుకోవాలి. నాకు ఒక్క రోజులకు సరిపోతుంది కాబట్టి మనం ఒకే రోజు అంత ఆయిల్ తినడం హెల్త్కి అంత మంచిది కాదు కాబట్టి కొంచెమే వేసుకున్నాను. మనం చేసిన తొక్కు పచ్చడి డిష్ అవుట్ చేసుకున్నానండి బౌల్లోకి. ఆ పెనంలోనే నేను కొంచెం అంత రైస్ వేసుకొని అయితే కలుపుకుంటున్నాను. నేనండి, ఇంట్లో వాళ్ళైతే అందరూ లోపల ఉన్నారండి. అందుకే నేనైతే నాకు ఈ విధంగా తినడం అంటే చాలా ఇష్టం. ఏదైనా కర్రీ వండిన తర్వాత ఈ విధంగా కలుపుకొని తినడం అంటే మన ఇండియాలో చాలామంది ఇష్టపడతారు కదండి. అలాగే నేను కూడా ఏ కంట్రీలో ఉన్నా మన అలవాట్లయితే కొన్ని అయితే అలాగే ఉంటాయి. చాలా బాగుందండి చికెన్ తొక్కు పచ్చడి. ఈ పచ్చడి కొంచెం అంతా చల్లారిన తర్వాత నేనైతే ఒక ఆకు బద్ద నిమ్మకాయ అయితే పిండుకుంటున్నాను. నిమ్మకాయ రసాన్ని
ఓకే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. ఓకేనండి, ఉంటాను. బాయ్.